హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇక టైం అయితే 7 అయితే అయింది. మేము ఇంక ఇప్పుడే లేసాము. మా అత్త అయితే పనికి అయితే వెళ్ళిపోయారంటే ఈ రోజు నుంచి అయితే మా అత్త వాళ్ళకైతే చెరువు పని అయితే పెట్టారనమాట. ఇంకా మా అత్త వాళ్ళు అయితే ఈరోజు పేరు వేయించుకోవడానికి అయితే వెళ్ళిపోయారు. ఇంట్లో పని అంటే గిన్నెలు అవన్నీ అయితే తోమేశారు. ఇంకా మా వాళ్ళు అయితే లేవలేదు. ఇంకా అన్నం అది కూడా వండేశారు కళ్ళపొయ్యి మీదే. నీళ్ళు పెట్టేశారు, పిల్లలకి స్నానాలే చేయించేయాలి. ఇంకా మా తాతయ్య ఉన్నారు కదా, ఇంకా నేను ఒకవైపు కాఫీ పెట్టుకొని అది మరిగేలోపు అయితే పిల్లలకి స్నానాలే చేయించేస్తే మంచిది. నేను అన్నం కూడా వండేశారు. నేనైతే ఇంకా కాఫీ పెట్టుకొని పిల్లలకైతే కాఫీ మరిగేలోపు స్నానాలు అయితే చేయించేయాలి. మా బాబు అయితే లేగలేదు, మా పాప లేచింది కాదు, మా పాపకైతే చేయించవచ్చు. మా పాపకైతే స్నానం చేయించేసి తర్వాత కలుస్తాను. కాఫీ పెట్టుకుంటాను ముందు. నేనైతే ఇంకా కాఫీ అయితే పెట్టేసుకుంటున్నాను. మా పిల్లలు లేచిపోయింది కదా, ఇంకా మా పాప అయితే ఊరుకోదు. ఇంకా లేచిన కాంచి అయితే ఇంక గోల్ చేస్తూ ఉంటుంది. ఇంక అందుకనేసి నేనైతే కాఫీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ కాఫీ మరిగేలోపు అయితే ఇంక మా పాపకైతే స్నానం చేయించాలి. మా నాన్న కాఫీ పొడి తెమ్మంటే ఫిల్టర్ కాఫీ టీ పొడి అయితే తీసుకొచ్చారనమాట. అంటే ఇది ఏంటంటే ముందు కాఫీ టీ పాల్లోని వేసుకొని కాఫీ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. మామూలు కాఫీ పొడి అయితే ఇలా ఉండదు. అంటే మనం డైరెక్ట్గా ఇంకా గ్లాస్లో వేసుకొని కలుపుకుంటాం కదా, అలాగైతే ఉంటుంది. కానీ ఇది అలా లేదనమాట. ఇది టీలోని అదే పాల్లో వేసుకొని తర్వాత మనం వడకట్టుకొని తాగాల్సి వస్తుంది అనమాట. దీనివల్ల అయితే చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఇంక ఎలాగో అయిపోవచ్చింది, సోమవారికి అయితే వాడేశాను. ఇంక ఈ లోపు అయితే మా వారు కూడా లేచారు. ఇంక మా వారికి అయితే టీ అయితే పెడదామనేసి టీ అయితే పెడుతున్నాను. అంటే ముందు మా అత్త అయితే పెట్టేసే వెళ్ళారు. ఇంక దాన్ని అయితే నేను వేడి చేసి ఇంక మా వారికి అయితే ఇస్తున్నాను అనమాట. ఇంక టీ అయితే మరిగిపోయింది. ఇంక నేనైతే టీ అయితే వేస్తున్నాను. పొయ్యి కట్టడం మర్చిపోయింది అనమాట. ఇంక అందుకని పొయ్యి అయితే కట్టేస్తున్నాను. అసలుకి గ్యాస్ రావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. గ్యాస్ని జాగ్రత్తగా వాడుకోవాలి. గ్యాస్ లేకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది. మాకు కర్రల పొయ్యి ఉంది కాబట్టి కొంచెం పర్లేదు, కానీ అదే సిటీలో అనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా నాకైతే కాఫీ కూడా మరిగిపోయింది. ఇంక అందుకని నేను బెల్లం వేసుకొని ఇంకా కాఫీ అయితే కలిపేసుకుంటున్నాను. ఈ బెల్లం వేసుకుంటే కాఫీ అయితే అస్సలు తాగబుద్ధి వేయట్లేదు, చాలా చిరాకుగా ఉంటుంది. అంటే పంచదారతో ఒక టేస్ట్ వస్తుంది, బెల్లంతో ఒక టేస్ట్ వస్తుంది. ఇంకైతే నాకు తాగబుద్ధి వేయట్లేదు. కానీ ఈ 1 మంత్ కదా వాడమన్నారు అనేసి ఇంకా ఏదోలాగా అడ్జస్ట్ అయిపోయి ఇంకా తాగేయాలి. మొత్తం అంతా పెద్ద గ్లాస్కి అయితే వచ్చింది కాఫీ అయితే. రోజు మార్నింగ్ ఈవినింగ్ అయితే ఒక పెద్ద గ్లాస్కి అయితే కాఫీ అయితే తాగాల్సి వస్తుంది. ఇంకా నేను కాఫీ అయితే తాగేలోపు అయితే మా వారైతే టీ అయితే తాగేశారు. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ అయితే వేసేసి వచ్చామన్నారు. ఈరోజు మా వారైతే వీక్ ఆఫ్ అనమాట. వీక్ ఆఫ్ అయినప్పుడల్లా మేము ఇలా చిన్న చిన్న పనులు అయితే షేర్ చేసుకొని ఇంకా ఇలాంటి పనులన్నీ చేసేసుకుంటాము. అండ్ మా అత్త కూడా కొద్దిగా హెల్త్ అయితే బాగాలేదనమాట. ఇంకా చెరువు పనికి అయితే పేరు వేయించుకోవడానికి అనేసి వెళ్ళారు. ఇంక మా పాపకైతే ఇందాకడే స్నానం అయితే చేయించేసాను. ఇంకా మా బాబుకి అయితే తల దువ్వేసి ఇంక బయటికి తీసుకెళ్తారంట. ఇంక బాబు అయితే తల అయితే దువ్వేసుకుంటున్నాడు. వాడు కూడా స్నానం చేస్తాడనమాట. అంటే 3 రోజుల నుంచి బాగాలేదు కదా, ఇంక అందుకనే తుడిచేసాను, కానీ స్నానం అయితే చేయించలేదు. ఇంక ఈరోజు ఎలాగో కొద్దిగా బాగుందనేసి ఇంకా వేడి నీళ్ళు ఉంటే వేడి నీళ్ళతో అయితే స్నానం అయితే చేయించేశారనమాట వాళ్ళ తాతయ్య. ఇంకా పని అంతా అయిపోయింది. ఇంక ఇల్లు అదే తుడుచుకోవాలనేసి ఇంక వంతలు అవన్నీ దులుపుకుంటున్నాను. మా పాప పడుకుంది కదా, ఇంకా త్వరగా చేసేసుకోవాలి. ఏది చేయాలనుకున్నా మళ్ళీ ఆ పిల్లలు వేసిందంటే అస్సలు ఊరుకోవట్లేదు. ఇదివరకు ఏంటంటే ఎవరెత్తుకునే ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం బాగా అమ్మ అలవాటు అయిపోయింది అనమాట. ఇంక నేను ఉంటేనే ఉంటుంది, లేదంటే ఉండట్లేదు. ఇంకెవరు ఎత్తుకున్నా కానీ కింగ పెట్టేది ఏడ్చేస్తుంది. వాళ్ళ తాతయ్య దగ్గర కూడా ఉండట్లేదు. ఇటువరకు వాళ్ళ తాతయ్య దగ్గరే శుభ్రంగానే ఆడుకునేది. ఇంక ఇప్పుడైతే వాళ్ళ తాతయ్య దగ్గర కూడా అస్సలు ఉండట్లేదు. ఇంకా దివానా కట్టేదంతా దులిపేసుకొని వాటిని సర్దేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ మా బాబు కానీ వచ్చాడంటే ఇంకా పని అవ్వదు. ఇంక అందుకని వాడు లేడు, పాప కూడా పడుకుందనేసి ఇంకా గబగబా అయితే చేసేసుకుంటున్నాను. అంటే మా అత్త అయితే ఉదయాన్నే అన్నం అది వండేసి వెళ్ళారు, కానీ కూర అయితే వండలేదు. ఇంకా టిఫిన్లోకి ఎలాగో అన్నీ ఉండాలి కదా, కూర చట్నీ అదనేసి ఇంకా టమాటా పచ్చడి అయితే చేసుకుంటున్నాము. అంటే టమాటా పచ్చడి అనుకోండి ఉదయం టిఫిన్లోకి సరిపోయిద్ది, ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి సరిపోయిద్ది అనేసి ఇంకా టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. అది ఇడ్లీ పిండి ఏమైందంటే ముందు రోజు ఇడ్లీ కనేసి రుబ్బుకున్నాం అనమాట. కాకపోతే ఏమైందంటే ఇడ్లీలు అనేది సరిగ్గా రాలేదంటే నూక ఇప్పుడు 1/2 కేజీ పప్పు అంటే పొట్టు మీద పప్పు ఉంటుంది కదా, దానికి ఏంటంటే 1.5 కేజీన్నర నూక దాకా పట్టిద్ది. కానీ నేనేం చేశానంటే కేజీ నూక వేసాను అనమాట. మరి నూక తక్కువ అవడం వల్ల ఇడ్లీ రాలేదో లేదంటే ఏమో కానీ అస్సలు అట్లు కూడా రాలేదు. ఎంత ట్రై చేసామో కానీ రాలేదు. ఇడ్లీలు కూడా మెత్తగా అంటే ముక్కలు అయిపోయి వచ్చిందనమాట. రుబ్బు వల్ల తేడా అయిందో మరి నూక వల్ల తేడా అయిందో కానీ అర్థం అవ్వలేదు. ఇంకా ఏం చేస్తాం, వండుకున్న తర్వాత తప్పదు కదా అనేసి ఇంకా ఇదిలాగా అయితే తినేసాం అనమాట.
ఇంక టమాటీ పచ్చడి కూడా ఇంకా రెడీ చేసేస్తున్నాను. ఇంకోవైపు అయితే మా వారైతే టిఫిన్ అయితే వేస్తున్నారు. చూసారు కదా అట్లయితే ఎలాగైపోయాయో, ముక్కలు ముక్కలు అయిపోయి అస్సలు రాలేదు. మా వారికి ఏంటంటే టమాటీ పచ్చడిలో కంపల్సరీగా కొత్తిమీర అనేది ఉండాలి. ఇంక అందుకనేసి వాళ్ళు జంక్షన్ వెళ్ళి అయితే అదే కూరగాయల బజార్కి అయితే వెళ్ళి ఇంక ఇవి అయితే తీసుకొని వచ్చారనమాట, కొత్తిమీర అది. మా వారికి టమాటా పచ్చడి చేసినప్పుడు కంపల్సరీ కొత్తిమీర వేస్తేనే తింటారు, లేదంటే ఆయన అసలు ముట్టుకోరు అనమాట. ఇంక మా మామయ్యకి ఏంటంటే టైం అయిపోతుంది అనేసి ఇంకా ముక్కలు అయిపోయిన అట్లే పాపం తీసుకొని అయితే తినేశారు. ఇంక అప్పుడు దాకా వెయిట్ చేశారు, వస్తుందేమో అని చూసాం కానీ రాలేదు. ఇంక ఇడ్లీలు కూడా చూసారా ఇలా గుండ అయిపోయాయో. ఇంకేదో ఒకటి అనేసి ఇంకా తినేసి అడ్జస్ట్ అయిపోయి తినేసాం అనమాట. మా వారికి ఇంటికాడ ఉన్నారనుకోండి ఇంకా 3 పూట్ల టిఫినే తింటారు, ఇంకేమీ తినరు అనమాట. ఇంక మా వారు ఏంటంటే మా బాబుకి అయితే పెన్సిల్ అయితే ఇస్తున్నారు. అంటే మీటింగ్కి వెళ్ళారని చెప్పాను కదా మొన్న వైజాగ్. ఇంక మీటింగ్లో అయితే పెన్సిల్ అయితే ఇచ్చారంట, అవి అయితే తీసుకొని వచ్చి మా బాబుకి అయితే ఇస్తున్నారు. మా పాపకి అయితే చూసారు కదా టెంపరేచర్ అయితే ఎంత ఉందో. ఇంకా ఆ టెంపరేచర్కి నాకైతే అసలు బుర్ర పని చేయట్లేదు. పిల్లలిద్దరికీ ఫీవర్గా ఉంది అసలు. ఇంకేం చేస్తాం, ఇంక పిల్లలకైతే ఆయిల్ అది రాసి పడుకోబెట్టేసాను అనమాట. మా బాబు బాగుంటే బాగా ఆడుకుంటాడు, కానీ కొంచెం ఏదన్నా బాగాలేదనుకోండి ఇంకంతే సంగతులు, మంచం దిగడనమాట. ఇందాక ఏంటంటే మా అత్తయ్య అయితే నూనె రాసుకొని ఇంక మూత అయితే వేయలేదు, నేను చూడలేదనమాట. తర్వాత వీడియో తీసుకుందామని చూస్తే ఇంకేటి మూత వేయకని వదిలేశారు. మా అత్త అయితే బయట గిన్నెలు అయితే తోముకుంటుంది, ఇంక నేనేం చూడలేదనమాట. వాడు ఏం చేశాడు, సైలెంట్ సరుగులో కొబ్బరి నూనె అయితే వంపేశాడు. ఇంక మా వారు చెప్తే మా వారు వచ్చి తుడుచుకుంటున్నారు అనమాట. నేను మధ్యాహ్నం భోజనం చేసేసాను, మా వారు అయితే టిఫిన్ వేసుకున్నారు, కానీ మా బాబు అయితే ఏం తినలేదు. ఇంక అందుకనేసి వాడి కోసం అనేసి ఇంక దానిమ్మ పళ్ళు ఉంటే ఇంకా దానిమ్మ పండు అయితే ఒలిచాను, కానీ వాడైతే ఒక్కటి కూడా తినలేదు. ఇప్పుడే మా ఆయన గారు బట్టలు ఆరబెట్టి ఉదయాన్నే వాషింగ్ మిషన్ వేసి తెచ్చిన బట్టలు ఇప్పుడే నేను మడతట్టడానికి రెడీగా ఉన్నాను. ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది, మీరు స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి. మా పాప అయితే బాగా డ్యాన్స్ చేస్తుంది, మా పొన్నుడు అయితే పడుకుంటాడు. ఇంక మా వారు చూసారు కదా నన్ను అయితే ఎలాగ ఎక్కిరిస్తున్నారో. నేను చిన్న వీడియో తీసుకుంటే చాలు అలా నన్ను ఎక్కిరిస్తూనే ఉంటారు. ఇంక మా అత్తయ్యకి అయితే బాగాలేదని చెప్పాను కదా, ఇంకా మా వారు అయితే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తున్నారు. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నేనైతే బట్టలు ఎన్ని ఉంటే ఇవన్నీ మడత పెట్టేసుకున్నాను. మా పాప అయితే ఒకవైపు అయితే ఏడుస్తూ ఉంటుంది. మా పాపకి అయితే మేమైతే ఒక స్కీమ్ కడుతున్నాము, అదే సుకన్య యోజన. దానికి తోడు ఏంటంటే కొద్దిగా అమౌంట్ మా అమ్మ వాళ్ళు అయితే ఇచ్చారనమాట. ఆ అమౌంట్ కూడా పిల్ల పేరు మీద అయితే అకౌంట్లో అయితే వేసేద్దాం అనేసి ఇంకా అమౌంట్ అయితే వేసేసాము. దానికోసమే మా వారైతే ఆ అమౌంట్ అయితే లెక్క పెడుతున్నారనమాట. ఇంక మా వారైతే ఆ పాప పేరు మీద అకౌంట్లో అమౌంట్ వేస్ట్ చేయడానికి వెళ్తే ఇంక నేనైతే మా పాపని పడుకోబెట్టేసి ఇంక మా చిక్కుడుకాయలు ఉదయానికి అయితే చిక్కుడుకాయలు కావాలనేసి నేనైతే చిక్కుడుకాయలు అయితే చిక్కుంటున్నాను. మా బాబు అయితే వాళ్ళ డాడీతో వెళ్ళి నూడిల్స్ అయితే తెచ్చుకున్నాడు. అంటే 3 రోజుల నుంచి ఏం తినలేదు. నూడిల్స్ తింటానంటే ఇంక వాళ్ళ డాడీ అయితే తీసుకొని వచ్చారు, కానీ వాడైతే ఏం తినలేదు. నేనైతే నైట్కి అయితే అట్టయితే వేసేసుకున్నాను. వీడియో ఇంతేనండి, బాయ్.